ఆర్టీసీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆందోళనకు నేషనల్ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలపనున్నారని సమాచారం. ప్రైవేట్ పర వ్యవహారంపై ప్రభుత్వం రోజుకో విధంగా వ్యాఖ్యానిస్తోందని ఆర్టీసీ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులు తీసుకొస్తే అవి ప్రైవేట్ నియంత్రణలోనే ఉంటాయని, ఆర్టీసీ బస్సుల్ని మాత్రం కొనుగోలు చేసి అద్దె పద్ధతిలో నడపాలని యోచిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల కారణంగా కేంద్ర సబ్సిడీతో బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వం కాపాడుతుందని, ఈ నెల 26న అన్ని ట్రేడ్ యూనియన్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఏపీ లా సెట్ ఫలితాల్లో స్టేట్ 8వ ర్యాంక్ సాధించిన తరుణి నాగసాయి విజయంపై శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. తెలుగు విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు క్లాట్, ఐపీమ్యాట్, సియుఈటీ వంటి పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చాటుతున్నారని తెలిపింది. ఐఐటి, నీట్, ఎన్ఎల్యూ, యూపీఎస్సీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం గర్వకారణమని, ఈ విజయాలకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర అభినందించారు. నమస్తే అండి, నేను శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, శరత్ చంద్ర అకాడమీ ఎండీని. ఏపీ లా సెట్ రిజల్ట్స్లో తరుణి నాగసాయి మన స్టూడెంట్కి స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో 5 years ఇంటిగ్రేటెడ్ BA LLB ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంది. ఎన్ఎల్యూస్లో కానీ అలాగే ఏయూ, ఏఎన్యూ ఇటువంటి యూనివర్సిటీస్లో ఈ 5 years ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ చాలా బాగుంటున్నాయి. వాళ్ళు జడ్జ్ ఎగ్జామ్ రాయగలుగుతున్నారు, సివిల్స్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. అయితే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్తో పాటు క్లాట్, అలాగే ఐలెట్, లాసెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ రకంగా అయితే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ర్యాంక్స్ మంచి వచ్చాయో, ఏ రకంగా అయితే ఈవెన్ జేఈ ఎగ్జామ్లో మన రీసెంట్గా విడుదలైన జేఈలో కూడా 99.94% వచ్చింది ఐఐటీలో. నమస్తే అండి, నేను శరత్ చంద్ర.